సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్లో గల అంగన్వాడీ కేంద్రంలోని భవనం పైపెచ్చి ఊడిపడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యే విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. రిమూవ్ చేయాలా ఏం తిన్నాను పేరు తిన్నావా ఏం తిన్నావు ఇప్పుడు బిస్కెట్ లంచ్ ప్రిపేర్ చేసాం మేడం. వెంకటాపురం గ్రామంలో నారాయణఖేడ్ మండల్లో ప్రమాదవశాత్తు సీలింగ్లోని ఒక పోర్షన్లో ఉన్న పెచ్చులు కొన్ని కింద ఊడిపడి కొంతమంది పిల్లలకు గాయాలు అవ్వడం జరిగింది. 5 మంది పిల్లలకు గాయాలు అవ్వడం జరిగింది. వారిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్లో అడ్మిట్ చేయడం జరిగింది. వచ్చిన వెంటనే పిల్లలందరికీ కూడా డాక్టర్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సో వారందరినీ కూడా వచ్చి ఇప్పుడు కలవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. పిల్లలకి ఎటువంటి భయం లేదు, ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. చిన్న గాయాలైనాయి అని చెప్పారు. మిగతా వాళ్ళందరినీ కూడా 5 మందిలో 3 ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఒక 2 24 hours అబ్జర్వేషన్లు పెట్టి డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ సంఘటన మీద కూడా ఎంక్వైరీ చేయడం ఆర్డర్ చేయడం జరిగింది. బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.